బీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు, అంతర్గత నాయకులు ఎవరైతే ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి కానీ, అదేవిధంగా అరికెపూడి గాంధీ, వీరిద్దరి మధ్య మాటల తోటాలు పేలడమే కాకుండా చేతల వెళుకు వెళ్ళి ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగిన పరిస్థితి. ఇలాంటి అత్యంత కీలకమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల నడుమ డైలాగ్ వార్ నెలకొంటుంది. ఈ డైలాగ్ వార్కి ప్రధానమైన కారణం ఏంటి? మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య మరోసారి చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుందని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వినిపిస్తున్నమాట. అసలు బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య నిజంగా ఎటువంటైనా గొడవలు సృష్టించడానికి సిద్ధంగా ఉందా? అదేవిధంగా ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కూలగొడతామని డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టార్గెట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ అటువైపు అడుగులేస్తుందన్న కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపైన విరుచుకుపడుతున్న పరిస్థితి. నువ్వు ఏ రకంగా మా ప్రభుత్వాన్ని పడగొడతావో మీ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వీరు హెచ్చరికలు పంపించడం జరిగింది. మరి ఈ డైలాగ్ వారితోనే ఆగుతుందా? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఈ రచ్చ ఎటువైపుకు దారితీస్తుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత ఆచార్య గారు, అదేవిధంగా బీజేపీ నేత నందారెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నేత స్వామి వివేక్ పటేల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా కాంగ్రెస్ నేత ఆచార్య గారితో స్టార్ట్ చేద్దాం. ఆచార్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆచార్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. ఓకే. ఆచార్య గారు, గత 2 రోజుల నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాలని ఏ రకంగా చూడాలి? హరీష్ రావు గారు ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు కానీ, అదే రకంగా ఆయన పద్ధతి నడుచుకున్న తీరు కానీ ఏ రకంగా చూస్తారు? టిఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు అవసరం వచ్చినా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం గత 20 సంవత్సరాలుగా మనం చూస్తే వాళ్ళ కొత్తేం కాదు. కేసీఆర్ కి ఆయనకు అవసరం వచ్చినప్పుడల్లా ఇటువంటి వాళ్ళని గొలుపుకుంటా ప్రజల మీద భావోద్వేగాలు రెచ్చగొట్టి వాళ్ళు లాభపడే ప్రయత్నం చేస్తారు. అందులో భాగం కౌశిక్ రెడ్డి ఆయన ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ ఏదైతే వీళ్ళు ప్రజలకి పనికొచ్చే పని కాకుండా ఇవాళ ఏదో వాళ్ళ సొంత ఇమేజ్ కోసము టీవీ ఛానల్లో రావడానికి ఏదో లేక ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి అలా ఎగిసెగిసిపడి రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా ప్రజల్లో ఒక వార్తలు ఉండాలని ఒక ధోరణిలో ఇవాళ ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా టిఆర్ఎస్ పార్టీ ప్రణాళికలో భాగమే కౌశిక్ రెడ్డి వాళ్ళ అనిశ్చిత వ్యాఖ్యలకి కారణమవుతుంది. మరి ఇప్పుడు అరికెపూడి గాంధీ గారు ఆయన పార్టీ, ఈయన అదే పార్టీ. మరి వీళ్ళిద్దరు ఒకటే పార్టీలో ఉండి కూడా ప్రజల్ని ఎందుకు తిక్కుమని చేస్తున్నారు, పబ్లిక్ ని ఎందుకు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆ పార్టీ యొక్క నిర్ణయం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనే ఆలోచన చూస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా ఒకరిని వ్యక్తిగత దూషణలు చేసుకొని ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ఆచార్య గారు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతల్ని మీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? మీరు చూడొచ్చు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ అరికెపూడి గాంధీ మరి కాంగ్రెస్ వైపు మాట్లాడడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? మరొకటి ఏదైతే ఉందో ప్రభుత్వ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి నియామకం, వీటన్నిటిని ఏ కోణంలో చూడాలి? అంటే ఉప ఎన్నికలు వస్తే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి మీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్కి ముందుగానే మీరు టార్గెట్ చేశారనుకోవచ్చా? సార్, ఎక్కడ కూడా ప్రజల్ని మనం ఏదైతే గతంలో ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినామో దాన్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు రాజకీయంగా వీళ్ళు లబ్ధి చేకూరడానికి, రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో లబ్ధి చేకూరడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కేసు, కోర్టు కేసు కానీ ఇటువంటి ప్రక్రియలు వీళ్ళు ముందు తీసుకొస్తున్నారు. వీళ్ళు మాట్లాడుతారు గతంలో వాళ్ళ ఎమ్మెల్యేలు పార్టీలు మారి అది ఇదని పెద్ద పెద్ద మాట్లాడతారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఆరోగ్యం అండి. ఇవాళ వాళ్ళకి బాధ కలిగిస్తే తప్ప, వాళ్ళకి బాధ అయితే తప్ప ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. 2014లో ఏం చేసినారు, 2018లో ఏం చేసినారు,
దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను మీరు ఇతర పార్టీ నుంచి తీసుకున్నటువంటి మీకు ఆ రోజు పార్టీ ఫిరాయింపులు గుర్తు రాలేదు, ఈ రోజు పార్టీ ఫిరాయింపులు గుర్తొస్తున్నాయి. ఆ రోజు ఏ రాజ్యాంగబద్ధంగా అయితే ఆ రోజు మీరు ఎమ్మెల్యేలు తీసుకున్నారో అదే రాజ్యాంగబద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోవట్లేదు. ఇవాళ కౌశిక్ రెడ్డి అనేది ఆయన కూడా ఆయన మూలం ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష వల్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఓనమాలు నేర్చుకుని వాళ్ళను గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయడం, ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన మూలమే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ అనేతో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ఓనమాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి చిల్లర మాట ఏదైతే ఉందో గతంలో కూడా మనం చూసినాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి గవర్నర్ పోస్ట్ ను కూడా అవమానించినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి అనేట. ఇటువంటి చిల్లర వల్లర మాట్లాడుకుంటా రాష్ట్రం మీద ఒక వార్తల్లో ఉండాలి, నేను ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, లేక ఎమ్మెల్యే అయింది కాబట్టి రాష్ట్ర ప్రజలకు నేను ఎవరో తెలియాలన్నట్టు ఒక అత్యుత్సాహంతో ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక గవర్నర్ సమీక్షను కూడా అవమానించినటువంటి వ్యక్తి ఆయనను బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎత్తున పెట్టుకొని ఊరేగుతున్నారు. సరే ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరు వాళ్ళకి ఊరేగినా ఏం కాదు, కానీ అంతిమంగా రాష్ట్ర ప్రజల ఇటువంటి ఇష్యూలు ఏమి అవసరం లేదు కదా. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏం లేదు. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గురించి ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తుంటే ఈ చిల్లర బల్లర మాటలు, రోడ్ల మీద ధర్నాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు. కేవలం ప్రజల్ని డైవర్ట్ చేయాలి, రాజకీయంగా వీళ్ళు ఏదో అంతిమంగా లబ్ధి పొందే విధంగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప దీనివల్ల ప్రజలకు కానీ రాష్ట్రానికి ఎటువంటి న్యూసెన్స్ తప్ప వీళ్ళ వల్ల ఉపయోగాలు లేవు. అంటే ప్రధానంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ప్రయత్నం ఏమైనా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అనుకోవచ్చా? 100% చేస్తుంది కదా సార్. అందుకోసమే కదా శాంతి భద్రత విఘాతం కలిగించకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. నువ్వు ప్రజా ఉద్యమం చేస్తే ఎక్కడ కూడా మేము ధర్నాలు చేస్తే ప్రజల కోసం పోరాటం చేస్తే మేము ఎక్కడ కూడా వీళ్ళని ఆపట్లేదు. ఏ ధర్నాలు చేస్తానో, రాస్తారోకలు చేస్తానో, ప్రజల కోసం మేము పోరాటం చేస్తానో, గతంలో మీదాగా హౌస్ అరెస్ట్ చేసో లేకుంటే ధర్నా చౌకం తీసేసో మేము అట్లా చేయలేదు. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షం అనేది చేసే ప్రజలకు తీసుకొచ్చే పథకాల్లో వాళ్ళ యొక్క పాత్ర ఉండాలి, ప్రజలకు మేలు జరగానే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వీళ్ళని నిర్బంధించలేదు. వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత రాజకీయాల కోసం, వ్యక్తిగత ఇమేజ్ల కోసం చేసినప్పుడు 100% దాని మీద చర్యలు తీసుకుంటది. శాంతి భద్రతలు విఘాతం కలగకుండా అందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధించే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత దూషణలకి ప్రజలకు ఏం సంబంధం అండి, రాష్ట్రానికి ఏం సంబంధం? కాబట్టి ఇటువంటి అల్లరి చిల్లర పనులు చేసేటోళ్ళని కాంగ్రెస్ పార్టీ 100% చట్టపరంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఓకే, రైట్. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి బీఆర్ఎస్ నేత స్వామి వివేక్ పటేల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వివేక్ పటేల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్, మీడియా మిత్రులందరితో పాటు ఈ ఛానల్లో ఉన్నటువంటి డిబేట్ లో ఉన్న వాళ్ళకి అమ్మా న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. వివేక్ పటేల్ గారు గతంలో 10 సంవత్సరాలు పాలించారు మీరు. అంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు పాలించారు. హిందువుల మనోభావాలందరికీ కూడా దగ్గరగా ఉన్న గణేష్ నవరాత్రుల సమయంలో ఇటువంటి పరిస్థితులు, గణేష్ నిమజ్జన సమయంలో ఇలాంటి ఘర్షణపూరితమైన వాతావరణం నెలకొల్పడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కారణం కాదంటారా? సార్, ఈరోజు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర సార్ ఇదంతా కూడా. ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే 6 పథకాలను అమలు చేయలేదు, ఏదైతే రైతు రుణమాఫీ ఉందో రైతు రుణమాఫీ అమలు చేయలేదు, హైడ్రా పేరు మీద హైడ్రామా సృష్టిస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది. మీ వాయిస్ వినబడుతుంది లేదు. ఎస్, టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చినట్టుంది ఆయన దగ్గర. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీజేపీ నేత నందారెడ్డి గారు ఉన్నారు. నందారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నందారెడ్డి గారు, ఎస్ వినబడుతుంది. నందారెడ్డి గారు, ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణపూరితమైన వాతావరణం హైదరాబాద్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా చూడాలంటారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి ఒక మిత్రులకు, అమ్మా న్యూస్ యజమాన్యానికి, అదేవిధంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
నిజంగా గిట ఇది రాజకీయం సంబంధం లేదు, ప్రజలకు సంబంధించినటువంటి ఒక రాజకీయం చేస్తే సంతోషకరంగా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు అనుకోవడంతో ప్రజలకు ఏమైనా ఉపయోగమా? ఒకవేళ రేపు పొద్దున గాంధీ చచ్చిపోయాడు అనుకో, ప్రజలకు ఏం ఉపయోగం? కౌశిక్ రెడ్డి చచ్చిపోయాడు అనుకో, ప్రజలకు ఏం ఉపయోగం? అంటే వీళ్ళను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సమస్యలను సాల్వ్ చేస్తారా నాయన అని వీళ్ళని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు ఏందండి, వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసము, వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ కోసము, వాళ్ళు టీవీలలో కనిపించడం కోసము వాళ్ళు తన్నుకున్నట్టు నువ్వు తన్నినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అని చెప్పి అసలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కదారి పెట్టేయడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర తప్ప అంత మిగిలి ఏమీ లేదన్నటువంటి ఒక విషయం ప్రజలు ఇలా నిజంగానే స్పష్టంగా గమనిస్తున్నారు. అయినా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి ఒక సమస్యలు ఏంటండి, జనరల్గా ఏం చేయాలి ఇప్పుడు? అసలు రైతు రుణమాఫీ ఎంతవరకు అయింది? సగం గిట కాలే, దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు లేవు, కొత్త పెన్షన్లు లేవు, ఇందిరమ్మ ఇండ్లు లేవు, 2500 రూపాయలు లేదు. ఇట్లా వరదలు ఏవైతే వచ్చినాయో వరదల్లో నష్టపోయినటువంటి ఒక వాళ్ళని ఐడెంటిఫై చేసి నష్ట బాధితులను ఆదుకొని వాళ్ళకు పునరావాసాలు కల్పించి నిజంగానే వాళ్ళందరినీ సంక్షేమంగా చూడాల్సినటువంటి ఒక బాధ్యతలు పక్కకు పెట్టి ఇదే పద్ధతి అండి. ఎమ్మెల్యేలు అంటే తనుకోవడానికి తమిళనాడు అసెంబ్లీ పంపించింది ప్రజలు గెలిపించి, ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఈ రోజు ప్రతి నెల 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు పెడితే. నందారెడ్డి గారు, మీరు కాంగ్రెస్ అంటున్నారు, బీఆర్ఎస్ ని మర్చిపోయినట్టున్నారు. బహుశా స్నేహహస్తం ఏమైనా ఉందా? స్నేహస్తం ఉందా? తన్నుకుంది నిన్న బీఆర్ఎస్ నేతలు, మీరు కాంగ్రెస్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ స్నేహస్తం ఏమైనా ఉందా మీ పార్టీకి? నేనేమంటున్నా, బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని కాంగ్రెస్ చేస్తున్నటువంటి యొక్క సమస్యలలో ఇరుక్కున్నది కావున కాంగ్రెస్ తప్పియడానికి బీఆర్ఎస్ ప్రజల దృష్టిని ఎమర్చడానికి ఆడుతున్నటువంటి ఒక నాటకం మాత్రమే. బీఆర్ఎస్ వేరు, కాంగ్రెస్ వేరు కాదు. నేను 100 సార్లు చెప్పినా, ఇది 101సారి చెప్తున్నా. మీరు చూడండి, 2014 నుండి 2018లో గెలిచిన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లో పోయినారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ లో పోతారు. గంతే ఏముంటది? సర్పంచ్ గాడికి వెళ్ళి మొదలు పెడితే ఎంపీటీసీ, జడ్పీటీసీ చైర్మన్లు అందరు గిట గాడికే పోతారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు గిట, రాజ్యసభ సభ్యులతో సహా గిట గల్లోళ్ళు గిళ్ళకు పోతారు, గిల్లోళ్ళు గల్లకు పోతారు తప్ప ఇంకా వేరే పార్టీలకు పోరు. పోయినా వాళ్ళు నెగ్లైనటువంటి ఒక పరిస్థితి ఉంటది. కావున కేవలం ఇదంతా రాజకీయ దృష్టి ఎమార్చడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, టీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, ప్రజలు విస్మరించినారు. దాన్ని పాటించాలి. 5 సంవత్సరాలు వెయిట్ చేయి, ప్రజా సమస్యల మీద కొట్లాడండి. మీరు అనుకుంటే ప్రజలకు ఏం ఉపయోగం? దాంతో ఏమైనా ఒరిగేది ఉన్నదా? చెప్పండి, ఏమైనా ఒరిగేది ఉంటే చెప్పండి. ప్రజా సమస్యల మీద ఏమైనా కొట్లాడుతున్నారా? కాంగ్రెస్ గిట ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టాలి కానీ ఈ సమస్యల మీద పెట్టాల్సిన అవసరం ఎక్కడి? కాంగ్రెస్ గిట. నందారెడ్డి గారు, ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పిన డే 1 మొదటి రోజు నుంచి కూడా వీరిద్దరి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం మొదలైంది అనుకోవచ్చా? ప్రజలు ఇచ్చిన తీర్పును కూల్చేద్దాం ఎవడుకుంటుందండి? ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పును ధిక్కరాసేటటువంటి ఒక దమ్ము మనకు ఉన్నదా? లేదు కదా. మరి మొన్న అంటే నందారెడ్డి గారు ప్రజలు కేవలం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజకీయాన్ని మొత్తం డిసైడ్ చేస్తున్న పరిస్థితి ప్రజల చేతుల్లో ఏముంటుందండి? ఒక్కసారి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఇందులో వాళ్ళు అందులో వాళ్ళు ఇందులో మన ఇండియా ప్రజాస్వామ్యంలో అదే కదా ఉంది హ్యాపీనెస్ అందరి నాయకులకి. ప్రజల చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది కదా. మీరు ఒక విషయం గమనించండి, ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, ఒక పార్టీకి లీడ్ ఇచ్చినారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత సమస్యల ద్వారా ఆ పార్టీ విచ్ఛిన్నమైతేనో, ఆ పార్టీలో అంతర్గత పోరు వస్తేనో అక్కడ ఉన్నటువంటి ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాబోయే రోజులు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ లో స్థిరత్వం ఉన్నది, అవన్నీ వేరు సమస్యలు. ఇప్పుడు సమస్య అది కాదు. ప్రజలు ఓటేసినారు, ఎన్నుకున్నారు, అయిపోయినది. ప్రజా సమస్యలను పరిష్కరించండి బాబు అని మేము కోరుకుంటున్నాం. దీని మీద పనిచేయండి, దీని మీద దృష్టి పెట్టండి. ప్రభుత్వాన్ని కూల్చుతారా, లేకపోతే కూల్చేది ఉంటే కూల్చండి, దాని గురించి మాట్లాడేందుకండి. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడడం దేనికి? కూల్చేది ఉంటే ముందుగా స్టేట్ పార్ కూడా కూల్స్తే అయిపోతుంది కదా. ఎట్లా సాధ్యమవుతుందో అంటే ఇవన్నీ టీఆర్ఎస్ ను ప్రజలు పక్కకు పెట్టారు, కాంగ్రెస్ అవకాశం ఇచ్చినారు. కాంగ్రెస్ వాళ్ళు గిట్ట ప్రజల సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా సమస్యలు ఇప్పటి వరకు గిట్ట ఒక్క సమస్య గిట్ట సంపూర్ణంగా సాల్వ్ అయినటువంటి ఒక దిశ కనిపించట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యతిరేక దిశలో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలందరి గిట్ట ఉన్నారు. ఉదాహరణకు హైడ్రా ఉంది చూడండి,
అయినా గరీబుల ఇళ్ళని కూలగొడుతున్నారు, గుడిసెలు కూలగొడుతున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏంటంటే చిన్న చిన్న అపార్ట్మెంట్లు కడితే కూలగొడుతున్నారు, ఏమన్నా ఒక 4-5 విల్లాలు కూలగొడుతున్నారు. మేము ఏం చెప్పినా మొన్న గిట మా బీజేపీ ప్రతిపక్ష నేత ఎలటి మహేష్ రెడ్డి గారు చెప్పినారు, ఈ హైదరాబాద్ రాష్ట్రంలో 10,000 చెర్లు ఉన్నాయి, 1,00,000 ఎకరాలు ఉన్నాయి. మరి 1,00,000 ఎకరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూలగొడతారో దాని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతున్నాము. దాంతో పాటు ఏవైతే పర్మిషన్లు ఇచ్చినారో హెచ్ఎండిఏ పర్మిషన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, జేసీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఈ అన్ని పర్మిషన్లు కూడా కానీ తడా కానీ నందారెడ్డి గారు ఇప్పుడు ఒక అడుగు పడింది. నందారెడ్డి గారు ఒక అడుగు పడింది. అన్నప్రసన్న రోజు ఆవకాయం అంటే ఎలా వరుసపెట్టి చేసుకుంటూ వస్తారు. కొంత సమయం ఇవ్వాలి కదా, మీరు కొంత సమయం ఇవ్వాలి కదా. నేను చెప్పేది నేను అడిగే క్వశ్చన్ ఏంటండి. ఫస్ట్ నేనేమంటున్నా, సంపన్నులకు ఒక రాజ్యాంగము, సామాన్యులకు ఒక రాజ్యాంగం ఉండద్దు. సంపన్నులకు గదే రాజ్యాంగము, సామాన్యులకు గదే రాజ్యాంగం ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటున్నా అంటే ఇదాలు మీరు చూడండి, అసదుద్దీన్ ఓవైసీ బిల్డింగ్ ఏమో సంవత్సరం పాటు పోరగాళ్ళు ఖరాబ్ అవుతాయి, వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతాయి, వాళ్ళు నట్ట నడిమి చెర్ల 100 ఎకరాలు కబ్జా పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినా వాటి జోలికి పోరు. అంటే ఎవరికి భయపడి ఎవరి కోసం నడిపిస్తున్నారండి మీరు? అసదుద్దీన్ ఓవైసీ బిల్డింగ్ కూలగొట్టండి, సామాన్య బిల్డింగ్ ఎందుకు కూలగొట్టారు మీరు? పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఇంకా అవ్వలేదు కదా, క్యూలో ఉంది కదా. నేనేమంటున్నా, అసదుద్దీన్ ఓవైసీ ఏమైతుందో కాంగ్రెస్ మిత్రులను అడగండి, ఎందుకు కూలగొడతలేరో అడగండి. ముందుగా మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు కూలగొడతారు, ఎన్ని రోజుల కూలగొడతారు, దానికి దిశ నిర్దేశించండి ఫస్ట్. నందారెడ్డి గారు మీరు పెద్దలు విఘ్నులు. నందారెడ్డి గారు మీరు పెద్దలు విఘ్నులు. ఇది పిల్లలందరూ చదువుకునే సమయం కాబట్టి చదువుకునే సమయం ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు కూడా సమయం ఇచ్చింది, చేస్తారు. మీరు ఓపిక పట్టలేకపోతే ఎలా? నేను ఒక చిన్న సంఘటన చెప్తా, వింటాను. చెప్పండి. నేను ఒక చిన్న సంఘటన చెప్తా, వినండి. చెప్పండి. ఒక సామాన్యుడు ఒక చిరు ఉద్యోగం చేసుకొని నెలకు 20,000 రూపాయలు వస్తే సంవత్సరానికి 2 లక్షలు, 1,00,000 రూపాయలు కూడబెట్టుకొని 1,00,000 రూపాయలతోటి కుటుంబాన్ని పోషించుకుంటే 20 సంవత్సరాలు కష్టపడితే గాని 20 లక్షల రూపాయలు కట్టి ఇంకొక 20 లక్షల రూపాయల లోను పెట్టి 40 లక్షలతోటి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఆ 20 లక్షల లోను కోసము మళ్ళా 20 సంవత్సరాలు బ్యాంకు లోన్ కట్టేటటువంటి ఒక పరిస్థితి ఉంటే ఈరోజు రాత్రికి వచ్చి అన్ని పర్మిషన్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ నువ్వు కూలగొడితే 20 సంవత్సరాలు ఇక్కడ వృధా అయింది, 20 సంవత్సరాలు అక్కడ వృధా అవుతుంది. మరి అతని జీవిత కాల వ్యర్థాన్ని మీరు భరించేటటువంటి ఒక ఆ బాధను, ఆ కుటుంబం యొక్క చిందరవందర వ్యవస్థను, వాళ్ళ పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి, భార్య ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పిల్లల ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది. వీటన్నిటి ఎందుకు ఆలోచన చేయాలండి? మీరు గరీబోల కోసం చేస్తున్నారా, సంపన్నుల కోసం చేస్తున్నారా? సంపన్నులకు ఒక్క రూలు, గరీబోలకు ఒక్క రూలా? అదే గరీబోలకు కూడా గదే ఇవ్వమంటున్నాం. మరి మినహాయింపు ఇవ్వండి. మరి ఇప్పుడు కూలగొట్టినటువంటి ఒక బిల్డింగ్లకు కానీ గవర్నమెంట్ కట్టియండి. రైట్ మళ్ళీ వస్తాను. ఎస్ నందారెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వివేక్ పటేల్ గారు ఇంతటి ఘర్షణ పూరితమైన వాతావరణంలో మొన్న జరిగిన దాడులు ఏవైతే మీ పార్టీలో వాళ్ళు దాడులు చేసుకున్నారో ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో మీ యొక్క ఎవరైతే నాయకులు ఉన్నారో వాడిని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అధినేత బాస్కి లేదా? ఇంత జరుగుతున్నా మీ బాస్ బయటకు ఎందుకు రావడం లేదు? ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పాలి కదా సార్. ఈ గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం జరిగేటువంటి సమయంలో పిఏసి చైర్మన్ నామినేషన్ వేసినటువంటి హరీష్ రావు గారికి ఏమో నామినేషన్ ను తీసుకోకుండా హరీష్ రావు గారిని బయటకు పంపించి అసలు నామినేషన్ అయినటువంటి వ్యక్తిని ఈరోజు పిఎస్సి చైర్మన్ గా నియమించారు. మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని, మీ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తిని జాయిన్ చేసి ప్రతిపక్ష నేతకు మరి పిఎస్సి చైర్మన్ ఇచ్చామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. మీరు ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేస్తారు, అరక్పూడి గాంధీనేమో కౌశిక్ రెడ్డి ఇంటికి పోయేటట్టు ఆయనకు పోలీసులు బందోబస్తు కల్పిస్తారు. ఖచ్చితంగా కూడా కౌశిక్ రెడ్డి గారికి దాడి జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులను ఖచ్చితంగా కూడా సస్పెండ్ చేయాలి. ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఎటు పోకుండా ఆయన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద ఈ రోజు అరక్పూడి గాంధీ గారు కానీ గాంధీ గారి మనుషులు గారు అనేది ఒక్కటి చెప్పండి. ఒక్క మాట చెప్పండి వివేక్ పటేల్ గారు. గతంలో మీరు ఆ ఎలక్షన్లకు ముందు ఏం మాట్లాడారంటే, కేసీఆర్ గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడినా ఎలక్షన్లకు ముందు ఆంధ్ర తెలంగాణ అనే ఏదీ లేదు, ఆంధ్ర తెలంగాణ బాయి అని మాట్లాడారు.
గతంలో. ఈ రోజున అరికేపూడి గాంధీ గారు విషయంలో ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఏదో పెత్తనం చేస్తే ఆంధ్ర వాళ్ళు బతకటాకు వచ్చారనే వర్డ్ని ఏ రకంగా యూజ్ చేస్తారు అంటే ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవ పెట్టాలని మళ్ళీ మీరు చూస్తున్నారా? పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు హైదరాబాద్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు చేసింది. మొదటగా మాట్లాడింది అరకపూడి గాంధీ గారు. గాంధీ గారు ఏం మాట్లాడో ఒకసారి కావాలంటే మీకు నేను వినిపిస్తానండి. కరీంనగర్కు చెందినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఈ రోజు జులుం చేస్తా ఉన్నారు, హైదరాబాద్ లో వీళ్ళకి ఏం పని అన్నట్టుగా మొదటగా మాట్లాడింది అరకపూడి గాంధీ గారు. అరికేపూడి గాంధీ గారు మాట్లాడింది తెలంగాణలో నుంచి తెలంగాణ వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఎవరో ఒకరికొకరికి వైషమ్యాలు రావు. అసలే సున్నితమైన వాతావరణం ఉన్న ఆంధ్ర సెటిలర్లు, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అనే సపరేట్ యొక్క భావాన్ని ఏ రకంగా మాట్లాడతారు? ఇదే ఒకటి, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కుక్కలే, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా తెలంగాణ ద్రోహిలే అన్న కేసీఆర్ 2014కి ముందు, ఆ తర్వాత 2014 తర్వాత ఎన్నికలైన తర్వాత ఆంధ్ర తెలంగాణ బాయ్ బాయ్ అన్నారు. మళ్ళీ ఈ రోజున ఎక్కడి నుంచో బతకడానికి వచ్చారు. ఏంటి పొంతలేని మాటలు? ఎటువంటి ఇబ్బందులు లేదు, పెట్టుబడిదారులతో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కావచ్చు, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ ను కావచ్చు, ఖచ్చితంగా కూడా మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా కూడా ఈ రోజు తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసి తెలంగాణ అనేది పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందకుండా ప్రతి ఒక్క కంపెనీని ఇదే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైనటువంటి కర్ణాటక పోయే విధంగా, బెంగళూరు తరిగిపోయే విధంగా ఈ రోజు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వ్యవహరిస్తా ఉంది. రైట్, మళ్ళీ వస్తా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతా ఉంది. రైట్ మళ్ళీ వస్తారు. బిల్డింగ్ నిర్మాణం చేసినాడు ఏమన్నా? హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పార్టీకి ఏం సంబంధం అండి? ఉద్యోగ పార్టీగా పెట్టుకున్నటువంటి ఒక మీరు, పేద ప్రజల ప్రాణాలు తీసినటువంటి ఒక మీరు, విద్యార్థుల ప్రాణాలు తీసినటువంటి ఒక కేసీఆర్ కుటుంబంలోకి వెళ్ళి ఎవరు చనిపోలే. తెలంగాణ కోసం ఏం మాట్లాడతారండి? హైదరాబాద్ ఏం చేస్తున్నాడు ఏం పోరాటం చేసాడు? ముండ పోరాటం. కేసీఆర్ కుటుంబంలో ఎవడన్నా చచ్చిపోయినాడే? లాఠీ దెబ్బ తిన్నాడే? ఎవడన్నా తూటా దెబ్బ తిన్నాడే? ఎవడన్నా జైల్లో ఉన్నాడే? సామాన్య ప్రజలు తెలంగాణ వస్తారా? ఏం మాట మాట్లాడతారు? ఉద్యోగం పార్టీ పెట్టుకున్న రాజకీయ పార్టీ పెట్టుకోండి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఆదుకున్నారా? ఆ రోజు ప్రజలందరి కుటుంబాలు చనిపోతే 300 మంది ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నువ్వెక్కడున్నావో తెలంగాణ పోరాటంలో, నువ్వెక్కడున్నావో ఈ రోజు మాట్లాడుతున్నటువంటి నువ్వెక్కడున్నావో గానీ ఖచ్చితంగా కూడా పోరాటంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పోరాటంలో ఉన్నారు. చూడండి, అమెరికాలో ఆడ పని చేసుకుంటున్నారు వాళ్ళు. 2009 వ్యక్తిని గిట్ట ఆచార్య గారు ఒక్క నిమిషం ఆగండి. ఆచార్య గారు మీకు ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను. మీకు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆచార్య గారు ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను. వివేక్ పాటిల్ గారు కంటిన్యూ చేయండి. ఈ రోజు వాళ్ళు కేటీఆర్ గారి గురించి, కవిత గురించి వ్యాఖ్యలు చేశారు. నేను చెప్తా ఉన్నాను, 2009లోనే కేటీఆర్ గారు సిరిసిల్ల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాళ్ళు చెప్తా ఉన్నారు అమెరికాలో ఉన్నాడని చెప్పి. మరి ఇది ఆన్ రికార్డు కదండి. 2009లో సిరిసిల్ల నుండి కేటీఆర్ గారు గెలుపొందింది. ఈ రోజు ఇదే 2009 పబ్లిక్ సర్వీస్ గెలిచినాడు. ఐఎఫ్ఏ చెప్పుకొని మాట్లాడు. నువ్వేం కష్టపడ్డావు మాట్లాడు.
నీకేం పదవి ఇవ్వలేరని మాట్లాడు, నిన్ను పార్టీ వాడుకుందని మాట్లాడు, నిన్ను రెచ్చగొట్టి నీ జీవితాన్ని ఖరాబ్ చేసినని మాట్లాడు, నీ కుటుంబానికి ఉపయోగపడలేరని మాట్లాడు. అరే కేటీఆర్ 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, ఆయనకు నీకేం సంబంధమా? ఈ రోజు ఆమె కవిత ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఒక తెలంగాణ మహిళల ఇజ్జత్ తీసిందండి. ఈ రోజు ఇంకా సారా ఇజ్జత్ కేసులో ఇస్తున్నది. ఆలోచించే మాట్లాడు, మాట్లాడు, నీ గురించి మాట్లాడు. ఈ రోజు 100% చెప్తా ఉన్నాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతా ఉంది. ఈ కుట్రలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు హైటెక్ సిటీ అని చెప్పిండే. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు నేనే హైటెక్ సిటీ తీసుకొచ్చినా, నేనే నేషనల్ పార్టీ పెట్టి గట్లే పోయినాడు. ఇట్లే కేసీఆర్ కూడా గట్లే పోతాడని చెప్పినాం, గిట్లే పోయినాడు. ఇవన్నీ మానుకోండి. ఈ హైదరాబాద్ ఎవరు చేస్తే పెరిగేది కాదు, అర్థమైందా? హైదరాబాద్ లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, ఉద్యోగస్తులు కానీ, సకల జనులు ఉన్నటువంటి ఒక ఆచార్య గారు ఆగండి, ఆచార్య గారు ఆగండి. నందారెడ్డి గారు ఒక్క నిమిషం, మీరిద్దరు ఆగండి. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఎస్ నందారెడ్డి గారు ప్లీజ్ రెస్పాండ్. ఖచ్చితంగా కూడా వివేక్ పటేల్ గారు ఆగండి, దయచేసి ఆగండి. వివేక్ పటేల్ గారు ఆగండి, ఆచార్య గారు ఆగండి, మళ్ళీ వస్తాను. నందారెడ్డి గారు ప్లీజ్. టిఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు. తెలంగాణను వదిలేసి బిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నది, భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నది. మీరు దేశకి నేత అయిపోయినాడు మీ కేసీఆర్. మీ దేశంలోనే రాజకీయం చేసుకోవాలి తప్ప రాష్ట్రంలో చేసేటటువంటి ఒక అర్హత కూడా మీకు లేదు. తెలంగాణలో ఆంధ్రోలు అని రెచ్చగొట్టేటటువంటి ఒక పదాలు వాడే అర్హత మీకు మొత్తమే లేదు. ఇంకోటి, రాబోయే ఉప ఎలక్షన్లల్లో భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో కూడా చూపిస్తాం. మీకు ఏదో ఒక రోజు అందరి గిట యాడికి పోవాలో శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయేటటువంటి ఒక రోజులు దగ్గరగానే ఉంటాయి, దగ్గరగానే పోతారు. మీరు చేయనటువంటి ఒక స్కామ్ ఏందండి? కరెంటు స్కాము, బర్ల స్కాము, గొర్రెల స్కాము, ఎన్ని స్కామ్లు అండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉంది. ఇప్పటికే టిఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరు కూడా వివేక్ పటేల్ గారు, వివేక్ పటేల్ గారు దయచేసి ఆగండి. ఆచార్య గారు ఆగండి, ఆచార్య గారు, ఆచార్య గారు, వివేక్ పటేల్ గారు దయచేసి ఆగండి, ప్లీజ్ ఆగండి. ఇద్దరు కలిసి మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నందారెడ్డి గారు ప్లీజ్. మీరు పబ్లిక్ చూస్తున్నారన్న విషయం మీరు మర్చిపోతున్నారు. జర ఓపికతోని, సహనంతోని మనం డిబేట్ మాట్లాడేటప్పుడు ఏ అంశం మీద మనం చర్చిస్తున్నాం, అంశం తప్పుదో వేరే విధంగా చర్చ ఇప్పుడు హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని పాపం మిత్రుడు చాలా బాధపడుతున్నాడు. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ ఎవరు చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ చేస్తుందా, కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎవరు చేశారు? ఎవరి ఇంటి వివేక్ పటేల్ గారు, వివేక్ పటేల్ గారు, ఆచార్య గారు, ఆచార్య గారు, వివేక్ పటేల్ గారు ఆగండి. నువ్వు ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. వివేక్ పటేల్ గారు ఆగండి. వివేక్ పటేల్ గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. వివేక్ పటేల్ గారు నోట్ చేసుకోండి. మీరు వివేక్ పటేల్ గారు దయచేసి మీరు నోట్ చేసుకోండి. మాట్లాడితే అందరికి అర్థమవుతుంది. ఒక నొడలొడలొడ ఒక వాక్యం ఏమర్థమైతే పబ్లిక్ చూస్తున్నారండి మిమ్మల్ని. మీరు అర్థం చేసుకోవాలి. మీ వర్షన్ అయిపోయింది, నా వర్షన్ చెప్పేటప్పుడు మీరు వినాలి. నా దానిలో ఏదైనా తప్పు ఉంటే మీరు మాట్లాడాలి, తప్పేం లేదు. కాబట్టి హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారు. ఇవాళ చిల్లర రాజకీయం కోసం రోడ్ల మీద సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, మీడియాలు, రాస్తారోకాలు, ధర్నాలు దేనికోసం అండి? ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా దీనివల్ల? మీరు రాష్ట్ర ప్రజల మీద పోరాటం చేయండి, మీరు ఉద్యమాలు చేయండి, ధర్నాలు చేయండి. మాకు ఇది రాలేదు, మా పిల్లలకి ఇది రాలేదు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మీ గ్యారెంటీల గురించి మీరు అంటున్నారు కదా, మీరు కొట్లాడండి, తప్పేం లేదు దాని మీద. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రజల కోసం కొట్లాడేటప్పుడు, అడిగేటప్పుడు మేము దాన్ని స్వాగతిస్తాము. గతంలో లాగా ప్రతిపక్షం ఉండకూడదనే పైశాచిక రాజకీయం చేయడానికి లేదు. మీ ప్రజల కోసము ప్రజాపాలన ఓపెన్ చేసి ఒక ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఏమేదైతే గతంలో ఇచ్చిన గ్యారెంటీలు ఇవ్వడానికి 100% మేము న్యాయం చేస్తాం ప్రజలకి. ఏదైతే ఈ రాష్ట్రం సగాపంటి అప్పుల పాలైపోయిందో దాన్ని సరిదిద్ది సరైన గాడిలో బట్టి మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలకు చేర్చే విధంగా చేస్తాం. 100% మేము మాటిస్తే మాట తప్పేది లేదు, మనం తిప్పేది లేదు.
కానీ వాళ్ళ పబ్లిక్ కి సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రజలకు సంబంధం లేకుండా ఇదేదో హైరాణ చేసి చిల్లర రాజకీయం చేసి చిల్లర మాట మాట్లాడి ప్రజలకు ఉపయోగం లేనటువంటి ఒక అంశాన్ని వాళ్ళ రాష్ట్రాల్లో చర్చ పెట్టే పరిస్థితికి దిగజార్చారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగినప్పుడు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా జరిగితే దాన్ని మేము ఉపేక్షిస్తాం. కానీ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగపడినటువంటి ఇటువంటి చిల్లర రాజకీయాన్ని ఎక్కడ కూడా ఉపేక్షించలేదు. అన్ని పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఇమేజ్ కోసం చేసినటువంటి చిల్లర రాజకీయాలని పనిచేయాలి, ఎక్కడికెక్కడ పోలీసులు కట్టడి చేసి దీన్ని ఆపేయాలని చెప్పడం జరిగింది. నిజంగా కూడా మిత్రుడు బీజేపీ మిత్రుడు మాట్లాడు, చాలా మంది ఈ హైడ్రా వల్ల పేదవారి గుడిసెలు పోతున్నాయి, ఇండ్లు పోతున్నాయి అని వాస్తవమే. కాబట్టి ఒకరికిద్దరికి అన్యాయం జరిగిన రోజు నేను తప్పు లేదన్నట్టు. కానీ గతంలో చూసుకున్నటువంటి మహారాష్ట్రలో జరిగినటువంటి వరదల వల్ల కానీ, కేరళలో జరిగినటువంటి వరదల వల్ల కానీ, నిన్న ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో జరిగినటువంటి ఈ వరదల వల్ల కానీ, తెలంగాణలో ఇవన్నీ కూడా ఒక మానవాళికే ఆపద వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఆచార్య గారు ఇక్కడ ఒక ప్రశ్న మీరు అన్నారు, ఒకరికి ఇద్దరికి అన్యాయం జరిగితే జరిగి ఉండొచ్చని. మరి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఉండడమే కదా మన రాజ్యాంగంలో కావాల్సింది. అంటే ఈ హైడ్రా తీసుకొచ్చిందే ప్రజల యొక్క సౌఖ్యం కోసం, ప్రజల కోసం. అలాంటప్పుడు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు కదా. కాబట్టి మరి ఎవరు కావాలని ఆక్రమణలు చేశారు, ఎవరికి మరి సామాన్యుడికి ఏ రకంగా మరి దాన్ని పునరావాసం ఎలా కల్పించాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించే రంగంలోకి దిగాలి కదా. అన్న మీరు అడిగింది వాస్తవమే, కానీ చట్టానికి ఎవరు కూడా అతిథులు గారు. అది పేదోడైనా, ఉన్నోడైనా, పాపులర్ సెలబ్రిటీ అయినా, దాంట్లో గతంలో ఎవరైతే వీళ్ళని మోసం వివేక్ పటేల్ గారు ఆగండి ప్లీజ్, దయచేసి ఆగండి వివేక్ పటేల్ గారు. నీకు అవకాశం వచ్చిన వివేక్ పటేల్ గారు ఆగండి ప్లీజ్. ఎందుకు అనవసరమైన మాట్లాడుతుంది? ఓకే బట్ నీకు అవకాశం ఇస్తారు, మాట్లాడు. ఏదైతే హైడ్రా వల్ల పేదవాళ్ళకి ఎవరికైతే ఇబ్బంది అయింది, గతంలో ఎవరైతే వాళ్ళకి అక్రమంగా అమ్మి పెట్టిండ్రో అటువంటి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది. చట్టంలో అందరికీ సమానంగా ఉండాలి. కాబట్టి ఏదైతే చెరువులని కబ్జా చేసినటువంటి దాని పరిధి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 100% దాన్ని తీయాలి. ఈ రోజు మనం అవకాశం ఇస్తే పొద్దున పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉంటుంది, దాంట్లో మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఏం చేసారు ప్రభుత్వం, పార్టీ ఏం చేసిందని మరి ఆ రోజు కూడా మరి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే అవకాశం. ఈ రోజు జరిగే ప్రమాదం కన్నా మళ్ళీ భవిష్యత్తులో జరిగే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళకి మేము ఏదైతే ఇప్పుడు అక్కడ హైడ్రా వల్ల చాలా మంది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి అర్హులైన వాళ్ళకు కూడా మేము ఏదైతే గతంలో మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో అటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు కానీ అందరికీ ఇవ్వడం జరిగింది. అట్లా నష్టపోయిన వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంటే వాళ్ళ ఊళ్ళల్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ వాళ్ళకి సరైన న్యాయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా రోడ్డు మీద పడేసి అడ్డగోలుగా ప్రభుత్వం నడపాలని ఎవరికి కోరిక లేదు. మేము కూడా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం నిజమే. కానీ అంతిమంగా మానవాళికి, మన హైదరాబాద్కి ఎక్కడెక్కడ చెరువులు కబ్జాలు చేసి మరి ఏదైతే వరదలు వచ్చి గతంలో ఇబ్బందులు పడ్డామో, ట్రాఫిక్ జనాలు ఇబ్బందులు పడి మునిగిపోయి కాలనీ మునిగిపోయి తిండి దొరకక, నీళ్లు దొరకక మనమే చాలా రోజులు చూస్తున్నాం బోట్లలో పోయి నీళ్ళు అందించి ఆహారాలు అంటే ఇంత దుర్మార్గమైనటువంటి స్థితి మళ్ళీ రావద్దనే ఉద్దేశంతో మంచి కోసం చేస్తుంది కదా. దానివల్ల దానివల్ల లబ్ధి పొందడానికి అయితే కాదు కదా ప్రభుత్వం. ఇప్పుడు పేద ప్రజలను ఇబ్బంది పెట్టినా, ఉన్నోళ్ళు కానీ ఇంకెవరినైనా ఇబ్బంది పెడితే ప్రభుత్వానికి ఒరిగేది ఏం లేదు కదా దానివల్ల. కాబట్టి ప్రజల కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో ఒకరిద్దరికి ఇబ్బంది పడినా దాన్ని సంపూర్ణంగా మేము చేస్తాం. అన్న చెప్పిండు ఓవైసీది కాలేజ్ ఏమైందని, అది విద్యార్థులకు సంబంధించింది. దాదాపు మెడికల్ కాలేజ్ 4 సంవత్సరాల విద్యార్థులు వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఏదైతే ఇప్పుడు 4 years వాళ్ళ భవిష్యత్తుని నమ్ముకొని వాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మనం ఒక టైం లిమిట్ ఇచ్చి 100% దాన్ని ఎవరిని ఓవైసీని వదలము, ఎవరిని వదలము. దాంతో ఈ ప్రభుత్వము ఎవరిని వదిలిపెట్టడానికో, ఎవరినో మీదేసుకోవడానికో, వాళ్ళు ఎవరికో సపోర్ట్ చేయడానికి రాదు. ఏదైతే మేము కమిట్మెంట్ హైడ్రాకి ఇస్తున్నామో ఆ హైడ్రా 100% న్యాయం చేస్తుంది. దాంట్లో ఏ పార్టీ అయినా, మా పార్టీ అయినా ఆర్డర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అయినా, ఇంకో పార్టీ లీడర్స్ అయినా ఎవరినున్నా ఉపేక్షించేది లేదు.
దాని పరిధిలోకి వస్తే 100% దాన్ని పూర్తి చేస్తాము. కాబట్టి ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి టైం ఇస్తున్నాం తప్ప అక్కడ ఏదో ఓవైసీ వాళ్ళకి ఇచ్చినట్టు ఇంకోటి ఇచ్చినట్టు అది క్రియేటివిటీ చేసి రాజకీయం కోసం వాడుకోవడానికి పనికొస్తుంది తప్ప విద్యార్థుల భవిష్యత్తు చేయడానికి రాదు. రైట్ ఆచార్య గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నందారెడ్డి గారు ప్లీజ్ రెస్పాండ్. నేను ఏమంటున్నంటే ఏదైతే హైడ్రా ఉన్నదో హైడ్రాను ప్రతి ఒక్కరము స్వాగతిస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నాము? సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక ప్రతి వ్యక్తులము హైడ్రాను స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడ అందరికీ సమన్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము. సమన్యాయం జరగనప్పుడు ఒకవేళ హైడ్రా దేనికి ఉపయోగం? సంపన్నులకు ఒక విధంగా, సామాన్యులకు ఒక విధంగా, రాజకీయ నాయకులకు ఒక విధంగా, అసదుద్దీన్ ఓవైసీకి ఒక విధంగా, మంత్రి మల్లారెడ్డికి ఒక విధంగా, అదే విధంగా పల్లా రాజేశ్వర రెడ్డికి ఒక విధంగా, పల్లా రాజేశ్వర రెడ్డికి ఒక విధంగా. ఇది కాదు కదా. అదే హైడ్రా అనేటటువంటి ఒక విధానం ఏదైతే ఉన్నదో మీరు నిజంగా గిట్ట మీరు ఒక డిపార్ట్మెంట్ కేటాయించండి, దానికి ఒక ఇద్దరు ఐఏఎస్ లను ఇవ్వండి, లేకపోతే ఐపీఎస్ లను ఇవ్వండి, దాని మీద ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకురండి. తీసుకొచ్చేసేసి ఈ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక భూభాగం ఇక్కడ నుండి ఇక్కడి వరకు 2 లక్షల ఎకరాలు ఉన్నది, ఈ 1,00,000 ఎకరాలు ఉన్నది. ఈ 1,00,000 ఎకరాలు ఫస్ట్ పేస్తా ఈ 10,000 ఎకరాలు ఇన్ని రోజులలో తొలగిస్తాం. ఎవరు అడ్డం వచ్చినా ఎవరిది ఆపము. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇంకొక 50,000 ఎకరాలు ఇంకొక 6 నెలల్లో తొలగిస్తాం. దీని మీద క్లారిటీ ఇచ్చి ముందుకు పోయినట్టయితే ప్రజలు మిమ్మల్ని విశ్వాసిస్తారు. వైసా మీకు తెలుసో తెలియదో దీని వెనకాల పెద్ద మొత్తంగా లాజిక్ ఉన్నది. దీని వెనకాల మేము అనుకుంటున్నటువంటి ఒక వాస్తవం ఏంటంటే దీన్ని హైడ్రా అనే దాన్ని ఒక భూతం లాగా చూపించి దీని కిందికెళ్ళి జరుగుతున్నటువంటి ఒక అంతర్గత రాజకీయ ఒప్పందాలు కానీ అంతర్గతంగా జరిగేటటువంటి ఒక ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని ఇది ప్రజలు డౌట్ పడుతున్నారు. కావున ఇది ప్రజల్లో జనరల్ గా మీరు ఏమనుకుంటున్నారంటే మేము చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక పాలన చేస్తున్నామని ఏ పార్టీ నాయకులు చేసినప్పుడైనా అనుకుంటారు. అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇది ప్రజల్లో అలాంటి వార్త పోవట్లేదు. ఏ నలుగురు కూర్చున్నా ఈ హైడ్రా దుకాణం తెరిచినారు, డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నటువంటి ఒక వాస్తవాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇది వాస్తవమో కాదో మీరు నిజంగానే మీ ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేయండి. చేసిన తర్వాత ఆయన ద్వారా నిజమైనటువంటి ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఒక శ్వేతపత్రం టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఖచ్చితంగా కూలగొడతాము అనేటటువంటి ఒక నిర్ధారణ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకింట ఒకటే, కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక పర్సన్ యాడికెళ్ళి వచ్చినాడు, కాంగ్రెస్ లోకి వెళ్ళి వచ్చినాడు కదా, తిరిగి కాంగ్రెస్ లకు తీసుకుంటలేరు అనేటటువంటి ఒక బాధతోటి ఈ రోజు కౌశిక్ రెడ్డి కొత్త రాజకీయ దుకాణానికి తెరలేపినాడు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక రాజకీయం మన గతంలో హుజూరాబాద్ లో ఓడిపోయేటటువంటి ఒక సందర్భం ఏర్పడ్డప్పుడు ప్రజలను ఆ నియోజకవర్గ ప్రజలను రెచ్చగొట్టి అయితే నా సభానికి రండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక ర్యాలీకి రండి అనేటటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించి గెలిచినటువంటి ఒక కౌశిక్ రెడ్డి నన్ను మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పిలవట్లేదు అనేటటువంటి ఒక బాధతోటి ఈ రోజు ఆయన కాంగ్రెస్ లకు రావాలనేటటువంటి ఒక లోపాయికారి ఒప్పందంతో ఆశామాషిగా తీసుకోరనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఇలా ఉవ్వెత్తులు ఏదో రాజకీయం చేసినట్టయితే అరే లొలిపెట్టగరా నాయన, నేను గిట్ట కాంగ్రెస్ లో పిలుస్తాం, నీకో కుర్చేస్తాం, పక్కకు కూర్చునే పెడతాం, మాటలు అన్నిందంటే నీకింత పెడతాం అని చెప్పేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇది ఇప్పుడు ఇదంతా చేయడం పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవట్లేదని కౌశిక్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు అంటారు మీరు? 1000% ఇలా సందిగ్ధం లేదు. మీరు మళ్ళీ 6 నెలల్లో మళ్ళా ఇదే డిబేట్ లో కూర్చుంటా, ఇదే కౌశిక్ రెడ్డి అదే కాంగ్రెస్ లోకి వస్తాడు, ఇదే రేవంత్ రెడ్డి తోటి కలిసిపోతాడు. ఇది 1000% వాస్తవమైనటువంటి. ఆచార్య గారు కంక్లూడ్ చేయండి. సార్, ఎవరు ఎక్కడికి వచ్చినా అంతిమంగా ప్రజలకు ఏం చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ చూస్తారు. సరే, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎవరు ఎక్కడ పోవాలన్నా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు అవి. కౌశిక్ రెడ్డి ఇక్కడ పనిచేయాలా లేకుంటే టీఆర్ఎస్ లో పనిచేయాలా అనేది ఆయన వ్యక్తిగతానికి సంబంధించి. ఎందుకు బీజేపీలోకి వెళ్ళాలి అనుకుంటున్నారు మీరు? మరి మీ బీఆర్ఎస్ ఈటెల రాజేంద్ర గారు వెళ్ళలేదే ఏంటి బీజేపీలోకి? అలాగే బీజేపీలోకి కూడా వెళ్ళొచ్చు. వీళ్ళ లక్షణాలు ఊసరవెల్లిలాగా వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశంగా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో అది చూస్తుంటారు.
కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో ఇదన్నీ ప్రజలకి సంబంధించిన అంశాలు కాదు, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఇమేజ్ కోసం చేస్తున్నటువంటి రాజకీయాలు తప్ప ఇది గతంలో కూడా కౌశిక్ రెడ్డి యొక్క నేచర్ మనం చూసినాం. ఎందుకంటే గవర్నర్ లాంటి ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవిని కూడా అవమానించినటువంటి వ్యక్తి, ఆయనకి వాళ్ళని కొత్త కాదు. కాబట్టి ఒకటే అంతిమంగా రాష్ట్ర ప్రజలకు మేము ఏం చేయగలుగుతాం, ఏం కమిట్మెంట్ ఇచ్చినా ఆ కమిట్మెంట్ కట్టుబడి ఉన్నాం తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలకు, చిల్లర మార్పులకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఓకే రైట్ పోయే అవకాశం. రైట్ రైట్ వివేక్ పాటిల్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఈ రోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి వివేక్ పాటిల్ గారు, ఆరోపణలు కాదు. టాపిక్ మీదే మాట్లాడతా, ఓన్లీ 1 minute. నేనేమంటున్నా, వివేక్ గారు మాట్లాడాక మీరు సార్ వివేక్ గారు మాట్లాడాక మీరు మాట్లాడేది కానీ వివేక్ గారు మాట్లాడతారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ వివేక్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా బాధ్యత వహించాల్సిన బాధ్యత అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది సార్. ఈరోజు ఎటువంటి వైషమ్యాలు లేకుండా, ఆంధ్ర తెలంగాణ అటువంటి ప్రాంతీయ విభేదాలు లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఆంధ్ర వ్యక్తి మీద కావచ్చు, ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చినటువంటి సెటిలర్స్ మీద కావచ్చు, ఏ ఒక్కరి మీద ఎటువంటి మా ప్రభుత్వం హయాంలో ఏ ఒక్కరి మీద కూడా ఎటువంటి దాడులు అనేది జరగలేదు. గత 10 సంవత్సరాల కాలంలో మేము అధికారంలో ఉన్న ఏ రోజు కూడా మేము ఆంధ్ర బిడ్డలు, తెలంగాణ బిడ్డలు అని చెప్పి వేరు చేసి మాట్లాడలేదు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గాంధీ గారు, వివేక్ పాటిల్ గారు, వివేక్ పాటిల్ గారు, వివేక్ పాటిల్ గారు ఒక వర్డ్ కి సమాధానం చెప్పండి. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళు ఈ వర్డ్ కి పేటెంట్ రైట్ ఏ పార్టీది అంటారు? ఎక్కడి నుంచో బతకడానికి మా పార్టీదే సార్, 100% మా పార్టీదే సార్. ఓకే ఓకే నేను 100% చెప్తా ఉన్నాను. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటమ్మి? ఆంధ్రప్రదేశ్ మీరు మహారాష్ట్ర దాకా వెళ్ళారు సార్. ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ ఉంది. చంద్రశేఖర్ గారు ఉన్నారు, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. రైట్ ఈరోజు రైట్ 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 నందారెడ్డి గారు ఏదో చెప్తున్నారు, కంక్లూడ్ చేయండి. రైట్ నేను మీ మీడియా ఛానల్ ద్వారా ప్రజెంట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ ఏంటంటే, గత 10 సంవత్సరాల క్రితం ఈ హైదరాబాద్ చుట్టూ కట్టినటువంటి ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికీ పాడుపడి ఉన్నాయి. ఇది 1000 కోట్ల సంపదన, ఇది ప్రజాధనము దుర్వినియోగం అవుతున్నది. అదే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో కట్టినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లు ఈ రాష్ట్రం మొత్తం కనీసం నాకు పూర్తి లెక్క అంత ఐడియా లేదు, నేను ఒక ఆల్మోస్ట్ కొన్ని లక్షలలో ఉన్నాయని అనుకుంటున్నా. ఇదంతా గిట 1000 కోట్ల సంపద కేవలం ప్రజా ధనం. ఇది దుర్వినియోగం అవుతుంది. కావున దయచేసి సామాన్యులు, పేద ప్రజలు ఇంటి కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని లక్షల ఇండ్లు ఉన్నాయి. కావున దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇండ్లను మొత్తం ప్రజలకు అలాట్ చేసి ఇవ్వాల్సిందిగా మీ మీడియా ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, ధన్యవాదాలండి నందారెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. వివేక్ పాటిల్ గారు ధన్యవాదాలు. ఆచార్య గారు, ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అనేది గత కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణాన్ని తలపించిన దాంట్లో మరి ఎటువంటి సందేహం లేదు. మరి రానున్న రోజుల్లో ప్రజలు బీఆర్ఎస్కా, బీజేపీకా, లేదంటే కాంగ్రెస్కా రానున్న ఎన్నికల్లో, సంస్థాగత ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు రానున్న రోజుల్లో కూడా తేలిపోనుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.